గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఈస్ట్ జోన్ డీఎస్పీ బి విద్య తెలిపారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో బొమ్మూరు ఎస్ఐ మురళీమోహన్ దివాన్ చెరువు వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారు, వ్యానులో గంజాయిని గుర్తించారన్నారు. నిందితులు గంజాయిని ఒడిశాలోని బరంపురానికి చెందిన రాము వద్ద కొనుగోలు చేసి కర్ణాటకకు రవాణా చేస్తున్నారని తెలిపారు. కర్ణాటకకు చెందిన ఇస్మాయిల్ షరీఫ్, మన్సూర్, సుల్తాన్ సలీం, మస్తాన్ అలీ ఖాన్ ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.66 కోట్ల విలువైన 332.91 కిలోల గంజాయి, వ్యాను, కారు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం 6 ఏజేఎఫ్ సీఎం కోర్టులో హాజరుపరిచామన్నారు. సీఐ కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈవినింగ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దివాన్ చెరువు దగ్గర 0 పాయింట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీమోహన్ గారు. 4 o'clock నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం 8 వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ 5:30 PM ఒక కారు అండ్ దాని వెనకాల ఇంకొక వ్యాన్ చెకింగ్కి వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి సైడ్ టర్న్ తీసుకుంటున్నట్టు అనిపించి వాళ్ళని అప్రిహెండ్ చేయడం జరిగిందండి. కారులో 2 వ్యక్తులు అండ్ వ్యాన్లో 2 వ్యక్తులను పట్టుకున్నారు. వాళ్ళతో పాటు కారులో 1 kg అండ్ వ్యాన్లో 332 kgs ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. ఇట్స్ అ వెరీ బిగ్ క్యాచ్ అండ్ దీని విలువ సుమారు 1,60 లక్షలు ఉంటుంది. వీళ్ళ నలుగురిలో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ 4 గాంజా కేసులు ఉన్నాయండి. వీళ్ళ నలుగురు కూడా కర్ణాటక చిక్బళ్ళాపూర్ డిస్ట్రిక్ట్ చిక్బళ్ళాపూర్ ఏరియాకి చెందిన వాళ్ళు. అందులో ఒకరు మాత్రం అనంతపూర్ డిస్ట్రిక్ట్కి చెందినవారు, మిగతా 3 చిక్బళ్ళాపూర్ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒరిస్సాలో ఏరియా ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి గాంజా రాము అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని బరంపురం నుంచి బెంగళూరుకి తరలిస్తూ ఉండగా మధ్యలో మనకి ఇక్కడ రాజమండ్రిలో పట్టుకోవడం జరిగిందండి. బులెటిన్ ముగించే ముందు